క్యాన్సర్ పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నెల్లూరు ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా ప్రభుత్వ ఉపాధ్యాయులతో కలిసి కనుపర్తిపాడు జడ్పీ హై స్కూల్ నందు నిర్వహించిన క్యాన్సర్ అవగాహన క్రికెట్ ఛాంపియన్షిప్ విజయవంతంగా ఘనంగా ప్రారంభమైంది। ఈ కార్యక్రమానికి టీడీపీ అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమానికి మద్దతు తెలిపారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు క్రీడలను వేదికగా ఎంచుకోవటం ఎంతో మంచి ఆలోచన అన్నారు। క్యాన్సర్ ను ముందుగానే గుర్తించి సకాలంలో సరైన చికిత్స తీసుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు। ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతూ క్యాన్సర్ నివారణ ముందస్తు గుర్తింపుపై అవగాహన పెంచుకోవాలన్నారు। క్యాన్సర్ అనేది ఒకసారి వస్తే దాని గురించి మొత్తం ఇంట్లో వారు కానీ వచ్చిన వారు కానీ అందరూ కూడా ఎంతో భయాందోళనకు గురవుతున్న నేపథ్యంలో క్యాన్సర్ను కూడా జయించవచ్చు, క్యాన్సర్ మీద విజయం సాధించవచ్చు అనే కార్యక్రమాన్ని తీసుకుని ప్రజల్లో ఒక అవేర్నెస్ కార్యక్రమం ప్రజలందరికీ కూడా తెలిసే విధంగా ఈ కార్యక్రమం మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారు తీసుకున్నందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా అటు వారు కానీ ఇటు మేము ప్రత్యేకంగా చొరవ తీసుకుని దీని మీద ఇంకా అవేర్నెస్ పెంచేందుకు ఏ విధమైన కార్యక్రమాలు చేయాలో కూడా వారితో డాక్టర్లందరితో కూడా సంప్రదించి వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టేదానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయం ఇప్పుడు కూడా ముందుంటుందని తెలియజేస్తూ ఈ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొంటున్న ఉపాధ్యాయులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం। ఎందుకంటే జనరల్గా చాలామంది చాలా కార్యక్రమాలు తీసుకుంటారు, ఇటువంటిది ప్రత్యేకమైన కార్యక్రమం। ఒక క్యాన్సర్ అవేర్నెస్ గురించి త్రూ టీచర్ల ద్వారా బలంగా ప్రజల్లోకి పంపించేందుకు చూపించే మార్గం కూడా ఇది। ఎందుకంటే ఒక టీచరు దాదాపు 50 మందికో 60 మందికో 70 మందికో ఉపాధ్యాయులా వ్యవహరించి వారందరూ కూడా భవిష్యత్తు మార్గ నిర్దేశం చేసేవారు। ఈ క్యాన్సర్ అవేర్నెస్ కార్యక్రమం తీసుకుపోతే బాగుంటుంది అనే ఆలోచన చేసినందుకే వారికి అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు వారితో కలిసి చేసేదానికి నెల్లూరు ఎమ్మెల్యే గారి కార్యాలయం ముందుంటుందని తెలియజేస్తూ ఏదేమైనా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారు చేపట్టి దానిలో మమ్మల్ని అందరినీ కూడా భాగస్వాములు చేసినందుకు దాన్ని డాక్టర్లందరూ కూడా కలిసి పేరు పేరున ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్న డాక్టర్లకి అటు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు। క్యాన్సర్ అవేర్నెస్ లో భాగంగా నెల్లూరు గవర్నమెంట్ టీచర్స్ క్యాన్సర్ అవేర్నెస్ ఛాంపియన్స్ ట్రోఫీ ఈరోజు కనపర్తిపాడు జడ్పీ హై స్కూల్లో దాదాపు 28 టీములు అంటే 400 మంది టీచర్లు పాల్గొని దీన్ని విజయవంతంగా చేయాలనుకుంటున్నాము। దీనికి ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి తమ్ముడైన మరియు స్టేట్ టీడీపీ స్పోక్స్ పర్సన్ అయిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి చేతుల మీదుగా మనకు ఈ టోర్నమెంటు ప్రారంభోత్సవం జరిగింది। దీని గురించి సారు 2 మాటలు మాట్లాడతారు। ఎందుకంటే క్యాన్సర్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి। ఫ్యూచర్లో ప్రజెంట్ WHO ప్రకారం ప్రతి 5 మందికి వాళ్ళ లైఫ్లో ఒకరికి క్యాన్సర్ వస్తుంది, అంటే ప్రతి 5 మందిలో ఒకరికి క్యాన్సర్ వస్తుంది। ఈ క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఉందండి। మనం క్యాన్సర్ రాకుండా ఉండడానికి ముందుగానే కొన్ని రకాల టెస్టులు చేసుకోవచ్చు। దాన్ని మ్యామోగ్రామ్ అయితేనేమి, ప్యాప్స్మియర్ అయితేనేమి, అల్ట్రాసౌండ్ అబ్డామిన్, చెస్ట్ ఎక్స్రే, కంప్లీట్ బ్లడ్ పిక్చరు, సీరం PSA, ఇలా చిన్న చిన్న టెస్టులు అండి। ఇవన్నీ కూడా మన మెడికవర్ హాస్పిటల్లో
ప్రతి ఒక్కరికి ప్రతి మంగళవారం ఫ్రీగా చేయుచున్నాము. ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ చేసుకోవడం వల్ల క్యాన్సర్ రాకుండా మనం ముందుగానే అరికట్టవచ్చు. మన గిరిధరెడ్డి సార్ అయితేనేమి, శ్రీధరెడ్డి సార్ గారిని ప్రతి ఇంటింటా ప్రోగ్రాం ఏ విధంగా విజయవంతంగా చేశారు, దానిలో భాగంగానే దీన్ని కూడా క్యాన్సర్ అవేర్నెస్ కూడా ప్రతి ఊరికి తీసుకెళ్తే బాగుంటుందని మా తరపున చిన్న మనవి సార్. ప్రమాణ స్వీకారోత్సవం ప్రతిష్టాత్మకమైన కోవూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం నెల్లూరు పార్లమెంటు సభ్యులు దానశీలి నిగర్వి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆశీస్సులతో కోవూరు నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి సహకారంతో కోవూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఆదివారం సాయంత్రం కోవూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో నా ప్రమాణ స్వీకారం జరుగును. నియోజకవర్గంలోని రైతులు, టీడీపీ కార్యకర్తలు, జనసేన, బీజేపీ కార్యకర్తలు హాజరై నా ప్రమాణ స్వీకారోత్సవాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రార్థన. ఇట్లు బెజవాడ వంశీకృష్ణారెడ్డి, కోవూరు వ్యవసాయ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్. టంగుటూరి ప్రకాశం పంతులు గారి 154వ జయంతి కార్యక్రమం సందర్భంగా ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 1953లో ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రకాశం పంతులు గారు నియమితులయ్యారు. ప్రకాశం పంతులు గారు తన రాజకీయ జీవితంలో తాను బారిస్టర్ల నుంచి ఒక న్యాయవాదిగా సంపాదించినటువంటి లక్షలాది రూపాయలని స్వాతంత్రోద్యమంలో ఖర్చు చేసి అంతా పోగొట్టుకొని ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి అవసాన దశలో కనీసం వైద్య ఖర్చులకు కూడా డబ్బులు లేకుండా పోయినటువంటి వ్యక్తి ఎవరైనా ఒక ముఖ్యమంత్రి ఉన్నారంటే ఆయన ప్రకాశం పంతులు గారు మాత్రమే అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ 2 పర్యాయములు విడిపోయింది. ఒకసారి తమిళనాడు నుంచి కోస్తా ఆంధ్ర ప్రాంతం విడిపోయింది, రెండవసారి తెలంగాణ నుంచి కోస్తా ఆంధ్ర ప్రాంతం విడిపోయింది. మొదటిసారి విడిపోయినప్పుడు ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రి అయితే, రెండవసారి తెలంగాణ నుంచి విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఈ విషయాన్ని 2015 మే 20వ తేదీన ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని నివాళులర్పించడానికి వచ్చినటువంటి గౌరవ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గారి దృష్టికి తెచ్చినప్పుడు ఈ విధంగా 2 రాష్ట్రాలకు విడిపోయిన రెండు సార్లు విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి ప్రథమ ముఖ్యమంత్రులు ఒకరు ప్రకాశం పంతులు గారు అయితే రెండవ వారు చంద్రబాబు నాయుడు అని చెప్పినప్పుడు ఆయన వెంటనే స్పందించి ఈ యొక్క ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించమని చెప్పి నెల్లూరు జిల్లా ప్రజల పక్షాన ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గారు చేసినటువంటి ప్రతిపాదనతో ఈ రాష్ట్ర పండుగగా ఆనాడు 2015లో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ఆంధ్రకేసరి వర్ధంతిని ప్రకటించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా
ఈ కార్యక్రమాలను ప్రభుత్వమే నిర్వహిస్తున్నది. అన్ని కార్యాలయాల్లో అన్ని జిల్లాల్లో కూడా ప్రభుత్వం దీన్ని జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నది. ఆ క్రెడిట్ ఈరోజు నెల్లూరు జిల్లా ప్రజలకు బీదా రవిచంద్ర గారి ద్వారా దక్కింది. ఈ విధంగా ఒక నీతి నిజాయితీ మూర్తి భవించినటువంటి ఆంధ్ర కేసరిని నేటి తరం రాజకీయం ఆదర్శంగా తీసుకొని పరిపాలనా విధానాల్లో స్వచ్ఛమైనటువంటి నీతివంతమైన పాలనకు తీసుకురావాలని చెప్పి వారికి ఘనంగా నివాళులర్పిస్తూ ఈ సందర్భంగా కోరుతున్నాం.